నేను నన్ను లీడర్ ఏమంటాడు లీడర్లు లీడర్ అట్లా ఏం పేరు లీడర్ ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఈరడా ఈరడని చెప్పక ఎక్కిరిస్తున్నా నేను ఎక్కిరించినట్టున్నారు నువ్వు ఎక్కిరిస్తున్నావు నేను ఎక్కిరిస్తున్నా అమ్మ పేరు ఏం పేరు చెల్లెమ్మ చెల్లెమ్మ మీ అమ్మ పేరే పేరు చెల్లెమ్మ నారా చెల్లెమ్మ అని చక్కగా పక్క చెప్పక పరిచ కాదురా పరిచ నచ్చోడా నీకు మాటలు రాకపోతే నువ్వు ఆగుతాడు సూతే సూపర్ ఉన్నాడు అని మాట్లాడవాను అది నువ్వు సూతే సూపర్ నోరు తెరిస్తే నువ్వు సూతే సూపర్ నోరు తెరిస్తే మీ అయ్య పేరు గుండయ్య ఏమిటోరా గుండయ్య అయ్య పేరు మీ అమ్మ పేరు చెల్లెమ్మ నీ పేరేమో ఈరయ్య అది ఈరా చెల్లెమ్మ గుండయ్య అసలు మీరు ఏమిటోరా కోమట్టు కోమటి గుండయ్య చెల్లమ్మ కొడుకు అబ్బాయి అబ్బాయి బల ఎగిరిస్తున్నావురా చూడు నారదోరన్నదట మేము కొమట్ల నారదోరు అంటావా కొమట్ల నారదోరు అన్నది అయితే ఏమన్నా నిన్ను ఈరన్నా మరి ఈరేసాము ఈరలు ఆడతావా నీ పేరు ఏం పేరు రా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు రా మహిత్ ఆది వారి అరే మీరు ఎవరో ముందుగా ఆడేది ఇలా బొంగరాలు అందరూ ఒకటి అందరూ ఒకటి నువ్వు ఒక్కరు ఒకటి అరే పందులే గుంపులు గుంపులు వస్తాయిరా సింహం సింగిల్ కాదా శాంతమ్మ శాంతమ్మ ఉందా లేచిపోయింది లేచినా శాంతమ్మ అది ముందుగా నాది పెడితే మీరు కొడతారా అది పెట్టన్నా కొట్టడా నాది మీదేమో కట్ట బొంగరం తెల్లగా పెడుతున్నది అదేమో చెక్క బొంగరం ఎర్రసేంద్రం ఉన్నట్టున్నది మీ అందరి కట్ట బొంగరం ఎవరు కొట్టడా మీ అన్ని కట్ట బొంగరాలు నాది ఒక్కదే బంగారు బొంగరం తల
నువ్వు ఏం కావాలా నీదేంటిదో పొంగరం నీదేది ఏందిరా పాల సంపదలు అబ్బా నీ పొంగరం మానందా పువ్వు అరే నీ పొంగరం పాల సముద్రం పువ్వు అది ఎండ అన్నది వాన అన్నది ఎప్పుడు పడితే అప్పుడే కుత్తది నీళ్ళు నీళ్ళు ఉన్నా లేకున్నా కుత్తది మానందా కొప్పు నీ మానందా పొంగరం ఇది పాల సముద్రపుది మీ ఆట అయిపోయింది మీ ఆట అయిపోయిన గొప్ప ఏ నిజం మాట్లాడు కొట్టాడా మీరు అందరు అయిపోయిన గొప్పరా ఎవరు నీ దడలో నీడలు నేను కొంచెం మంచిగా వారికి ఉన్నదే నచ్చాడు మంచిగా ఎట్లా మాట్లాడతారా ఇదిగా బాగా మాట్లాడుతున్నా ఇచ్చుడు కాదు నేను ఆడతా నాది ఏమనుకున్నావురా నాది ఉత్త బొంగురం అనుకున్నావా అక్కడ పెట్టు నాది ఏమనుకున్నావు బంగారి బొంగురం రా మీ బొంగురం మీకు ఇస్తున్నా అని మీ బొంగురాలు అక్కడ పెట్టుకోర్రి ఇవ్వరాక నా బొంగురం పెట్టినా మీ బొంగురాలు ఎత్తనే పట్టుకున్నా ఇప్పుడు మీ అక్కడ పెడతారా పెట్టరా పెట్టుడా కదా పెట్టుడే పెట్టు కదా నువ్వు ఏమైనా నువ్వేనావు కొట్టడా నీదే లీడర్ అయితే అందరి ముక్క అన్నం గుంజుకొని తింటావు నిన్న నీడని చెప్పేసిన నీ దాన్ని ఉపయోగం ఏంటిరా అది ఎందుకు అదే ఏం చేస్తున్నాడు తలగకుండా మాత్రమే బొంగురాలు తీసుకొచ్చి పెడుతున్నారు రాముడు కళ్ళ చూసిండు బంగారు బొంగరం అందుకున్నాడు అబ్బబ్బబ్బ నేను 101 మంది ఒక దిక్కు నేను ఒక్క దిక్కారా బాగా చూస్తున్నావు నా బంగారు బొంగరాన్ని ఏమని పెట్టిందిరా బంగారు బొంగరం గుణవాత ఉంటే తలుపు తలుపుని పెడుతున్నది రాముడు బొంగరం అందుకున్నాడు బొంగరం
చెల్లమ్మ కొడుకు ఈరిగాడు ఒకరిని మూసుకుంటా ఒకరిని తెరుచుకుంటా బొంగరాల కాడ ముంగట్టే ఉన్నాడే బొంగరాలు కాదురా మరి తొర్రలకెళ్ళి అక్కడ దగ్గర ఎందుకున్నావురా నువ్వు అందుకే బంగారం దొరుకుతుందని నేను ముక్కు పోసి అనుకున్నా ఏంటిరా ఏమన్నా అర్థమైందా ఏంటిదాట అయ్యో నీ బంగారం ఒకవేళ పలిగిపోయి ఏమన్నా పడితే తీసుకుపోతాను వాడంగిండు అది వచ్చి గుడ్డు కూర్చింది గుడ్డు పెట్టావు గుడ్డు పోయిందా గుడ్డు వేయండి రక్తం కాదు రక్తం కాదు గుడ్డు వేయండి నీ గుడ్డుతో ఇవ్వండి నా గుడ్డు ఇవ్వంటావు మా అమ్మకు చెప్పినాడు మరి మా అమ్మకు చెప్పినాడు మరి మా అమ్మ పెద్దోడా కిలకిల నా కొట్టోడా కమ్ముకొని రక్తం కాడుతుంది లబో దిబో ఒత్తుకుంటుంది ఇదిగాడు గుడ్డు వేల సంగతి కోటి చెల్లమ్మ దగ్గరకు చెల్లమ్మకు చెప్తామని 101 మంది పిలగండు నా కొడుకు పొద్దుగాలంట వేయిండు ఏమి తినలే ఏమి తాగలేదు పొద్దుగాల అటువంటి బొంగుటు వీధికి బొంగురం పట్టుకొని ఆటకేయిండు ఎక్కడ ఆడుతుండో ఎక్కడ తిరుగుతుండో ఏమి తిన్నాడో ఏడున్నాడో నా కొడుకు ఎక్కడున్నాడో ఏ వాడలు ఉన్నాడో ఓరి కొడక వీరేశా కొడుకేమో మాట్లాడదామంటే మాటనే ఎత్తలేదు అమ్మనేమో నోరు బొంగు లెక్కనే ఉంది ఓ చెల్లమ్మ నా కొడుకు ఓ చెల్లమ్మ లక్షలు లక్షలు కాదు నేను పోసులు నిన్నగాక మొన్న ఇట్లా పోతే 2 బండ్ల కట్టలు వచ్చినాయి తీసుకున్నాడా కుప్ప పెట్టినా దాన్ని కొట్టడం ఎవ్వలేరు జానడి కోటి బెస్తడి కోటి వక్కలు చెక్కలు వేసి అటుకు మీద కుచ్చులు వేస్తే నీకొక్క బీడిస్తా బీడి కట్టెల మోపు మొత్తం కొడితే తాగడానికి ఒక్క బీడిస్తారు మేము 60 రూపాయలు పెట్టి 20 ఉప్పు బస్తాలు తీసుకొస్తే అమ్మంగా మాకు 6,000 మిగిలిన మాకు ఏమైనా సంచి దుబ్బ మిగిలిందా మాకు 60 రూపాయలు పెట్టి 20 తెస్తే అమ్మంగా 6,000 మిగిలిన అంత లాభం ఉంటుంది అమ్ముట్లా ఏం మిగులుతున్నాయి మాకు అవు ఏం వచ్చిన వల్ల ఇంకా ఏం రానంటే మరి ఆ పని నీకు సాత కాకపోతే 2 బండ్ల అది పెండ తీసుకొచ్చిన ఓ బండెడు ఉణక తీసుకొచ్చిన అవి ఇట్లా 2 మిక్సీ వేసి కలుపుడు ఇట్లా పిసుకుంటా గోడ కొట్టాలి పిడికలు చేయాలి నేను చైతదా పిడికలంటే ఆయనకి తెలియదు గ్యాస్ బుడ్డిలు కొడక మరి ఎందుకు వచ్చారు మీరు ఓ చెల్లమ్మ నీ కొడుకు ఇరిగాని గుడ్డు వేంది కొడుకు ఇరిగాని గుడ్డు వేంది ఏం గుడ్డు కలుగుడ్డు అయ్యో నా కొడుకు
కనుగుడ్డు పోయింది నా కొడుకేడున్నాడు బొంగురాల పోడన్నా గనాడు అటువంటి ఈ కోడి చెల్లమ్మ బొంగరాల పొడి మీదకి వచ్చింది కొడుకు వరకల్లా ఏడుతున్నాడు కత్తెర చుంపాల వాడు కర్రోడు రాముడు పోగొట్టిండట చెల్లమ్మ కోటి చెల్లమ్మ మాటలకు బిక్కర